మన ధర్మపురి క్షేత్రంలో ప్రతి సంవత్సరం బోనాలు ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం చేస్తాం. అమ్మవారి సన్నిధిలోనే మనం తయారు చేస్తాం అమ్మకి బోనం. తర్వాత తల్లులందరూ తీసుకుని వస్తారు మంగళ వాయిద్యాలతో, డప్పులతో కోలాహలంగా భక్తులందరూ కూడా సమర్పించుకుంటారు. అక్కడే అమ్మ సన్నిధిలోనే అందరూ ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతారు అనమాట. అసలు ఈ బోనం అంటే ఏంటి తెలుసా నీకు? భోజనం అనే పదానికి వికృతి బోనం. ఇది వర్షాకాలం కదా, వ్యాధులు సంక్రమించే సమయం. నానా రకాల వైరస్ జబ్బులు వచ్చేటటువంటి సమయం. ఒకప్పుడు ఇట్లాగే కలరా వ్యాధి సంక్రమిస్తే తల్లులు అందరూ కూడా అక్కడి నుంచి అనేక రకాల పూలన్నీ పట్టుకొచ్చి, బంతి పూలు, తంగేడు పూలు ఇవన్నీ తీసుకుని వచ్చి అమ్మని అలా అలరిస్తూ పాటలు పాడుకునేవారు. బిడ్డలను కాపాడమని, రక్షించమని. అలా కాపాడమని, రక్షించమని అమ్మకు అక్కడే నైవేద్యం చేసి పెట్టుకుని ఆ తల్లి యొక్క చల్లని చూపుతో, చల్లని అనుగ్రహంతో పిల్ల పాపల్ని కాపాడింది కాబట్టి అప్పటి నుంచి అమ్మకి ఈ విధంగా బోనాలు సమర్పించుకుని అమ్మకు పెట్టిన నైవేద్యం తింటే మనకు వైద్యుడితో పని లేదు. నైవేద్యం అంటే నో వైద్యం, అర్థమైందా? అలాంటి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించుకుని ఇలా తల్లులందరూ అమ్మ ఆశీర్వాదం పొందుతారు. అమ్మకి బాగా కోలాహలం అంటే ఇష్టం. నాదాదీనం జగత్ సర్వం అని ఆ డప్పుల శబ్దం అంటే బాగా ఇష్టం. ఇప్పుడు వచ్చే ప్లాస్టిక్ డప్పులు కాదు, ఇప్పుడు తోలు డప్పులు ఉండే నాన్న. అబ్బో, మొట్టమొదటి నేను అమ్మవారిని ప్రతిష్ఠ చేసినప్పుడు తోలుతో తయారు చేసిన డప్పులు వచ్చాయి. ఆ శబ్దం వీణానాదానితో కూడా శృతి కలుపుకోగలిగిన శబ్దం దాని నుండి వస్తుంది. ఇవన్నీ కొంచెం ప్లాస్టిక్ టైప్స్ ఇప్పుడంతా కొత్తగా వచ్చేస్తున్నాయి కదా. అలాంటి కోలాహలం అంటే ఆవిడకి ఇష్టం, హడావుడి. మనం కూడా చూడు, పెళ్లిళ్ళలో మంగళ వాయిద్యాలు మోగుతూ ఉన్నప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి అప్పటి వరకు నిద్రపోతున్న వాళ్ళు మేళం మొగ్గాను గబగబా ఉలిక్కిపడి లేచి స్నానానికి వెళ్ళి పరుగులు పెట్టి ఒకళ్ళొకళ్ళు ఆ పంచి ఎక్కడుంది, నగలు ఎక్కడున్నాయి, బట్టలు ఎక్కడున్నాయి అని హడావుడిగా అరుస్తూ ఉంటాం చూడు మనం. ఆ ఉత్సాహం ఎప్పుడు వస్తుంది? ఈ మంగళ వాయిద్యాలు మొగ్గానే వచ్చేస్తుంది. అమ్మకు కూడా అలాంటి శబ్దం అన్నా, ఆ నాదం అన్నా అంత ప్రీతి. అందుకనే డప్పులు బాగా మోగించి మనల్ని మనం చైతన్యవంతులు చేసుకుంటాం. ఆ శబ్దం ఏం చేస్తుంది? మనలో ఉన్న నాడులన్నింటినీ కూడా చైతన్యవంతం చేస్తుంది. అంటే ఆ శబ్దానికి అంత శక్తి ఉంది. ఆ విధంగా ఆరోగ్యకరమైనటువంటి దీనికోసం పెట్టిన పండుగలే ఇవన్నీ. మనకి రేపు ఆదివారం